ఒకసారి బీజేపీ నేత రఘురాం గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. రఘురాం గారు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూసిన తర్వాత మీకు కంగ్రాట్స్ చెప్పాలనిపిస్తోంది. అంటే చాలా చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు కదా. అవును. అంటే బీజేపీని ఇంత ఇంత చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. సీట్లు కూడా 1-2 సర్వేలు తప్ప మిగిలినవన్నీ కూడా చాలా చాలా మంచి ఫిగర్ ఇచ్చాయి. అవును. ఎలా చూస్తారంటే ఏది మిమ్మల్ని గెలిపించింది అనుకోదు? ఒకటి ప్రభుత్వ వ్యతిరేకతనా, లెక్కర్ కేసా, లేకపోతే బీజేపీని చూసి ఓట్లేసారా? ఫ్యాక్టర్స్ ఒకటండి. 93లో మొదటిసారిగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. యాదృచ్ఛికంగా ఆ సంవత్సరమే వెంకయ్యనాయుడు గారితో పాటు ఢిల్లీ ఎన్నికలకి కిషన్ రెడ్డి గారు, నేను ఢిల్లీ ఎన్నికలకు పనిచేయడం కోసం ఢిల్లీ ఫస్ట్ టైం వచ్చాం. ఆ ఎలక్షన్ గెలిచాం. దాని తర్వాత 98 మీరు ఇందాక అంతా రిజల్ట్ చూపించినట్టుగా బ్యాక్ వెళ్ళినట్టుగా 98 తర్వాత బీజేపీ ఢిల్లీలో గెలవలే. ఇన్ని సంవత్సరాలుగా 3 సార్లు కాంగ్రెస్, 3 సార్లు ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. ఇది 7వసారి జరిగే ఎన్నికల్లో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అంటే ఒకటి గతంలో ఓడిపోవడం కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి ఆప్ ఏదైతే కేజ్రీవాల్ జనాన్ని మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడో అది ధీరే ధీరే ఆ పొరలు తొలగిపోయాయి. ఢిల్లీ ప్రజలు విసిగి వేసారిపోయారు. ఒకటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మొదటి ప్రధానంగా. ఒక నిమిషం రఘు గారు, ఒక్క నిమిషం. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి నమస్తే అండి పుల్లారావు గారు. ఒకసారి రఘు గారు వస్తాను. ఒకసారి రఘు గారు కంటిన్యూ చేయండి. సో ఒకటి ప్రధానంగా ఢిల్లీ ప్రజల్ని కేజ్రీవాల్ మోసం చేశాడు అనేది ప్రజలంతా నమ్ముతున్నారు. ఎంతో ఆశతో, ఎంతో నమ్మకంతో కేజ్రీవాల్ని అధికారం కూర్చోబెడితే అతను ఒక ఏదైతే ఒక అవినీతి మీద వ్యతిరేకంతో పార్టీని ప్రారంభించి అతనే అవినీతి కోపంలో కూరుకుపోయాడు. అతని మంత్రివర్గము, అతని మంత్రులు, అతని ఎమ్మెల్యేలు అందరూ. సో ఢిల్లీ ప్రజలకి ఇతను అన్యాయం చేశాడు అనేది ఢిల్లీ ప్రజలు నమ్మారు ఇప్పటికీ. సో అంచేత మొదటి నుండి కూడా ఢిల్లీ ఎన్నికలు ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. దేశం అంతా గెలుస్తున్నాము, ఢిల్లీలో గెలవలేకపోతున్నాము అనేది ఢిల్లీలో మా భారతీయ జనతా పార్టీకి చాలా తీవ్ర లోటుగా ఉంది. అది ఈసారి ఎన్నికలో ఖచ్చితంగా ఆ లోటు తీరిపోతుంది. ఒకటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలు ఈ యొక్క కేజ్రీవాల్ పరిపాలన మీద విసుగు చెందారు. ఆయన అబద్ధాలు చెప్పడంలో మోసగాడు కన్నా మించిపోయాడు, మోసగాడు అయ్యాడని ఢిల్లీ ప్రజలు నమ్మారు. సో అంచేత ఇవన్నీ ఫ్యాక్టర్స్ తోటి కారణాలతోనూ అతనికి ఇవాళ ఓటమి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక గుడ్ గవర్నెన్స్ విషయంలో భారతీయ జనతా పార్టీ చూశారు ప్రజలు. వాళ్ళ 10.5 సంవత్సరాల కేంద్రంలో ఢిల్లీ మీకు మినీ ఇండియా ఢిల్లీ మీకు తెలుసు. సో అంచేత మినీ ఇండియాని ప్రజలు చాలా అబ్జర్వ్ చేశారు. పార్లమెంట్ లో 7 సీట్లు గత 2 ఎలక్షన్స్ లో 3 ఎలక్షన్లో బీజేపీకి ఇచ్చినప్పటికీ కూడా అసెంబ్లీకి వచ్చేటప్పుడు కేజ్రీవాల్ మీద కొంత ఏదో చేస్తాడు, ఏదో మార్పు చేస్తాడు, ఏదో చెందుతాడు నేను చెప్పాడు కదా అనే ఉద్దేశంతో 2 సార్లు టెస్ట్ చేసి ఇచ్చారు. ఈసారి కేజ్రీవాల్ ఓటమి ఖాయంగా తెలుస్తోంది. మీ సర్వేలు కానీ మీరు కానీ అది ఎవరు సర్వే చేసినా సరే ఇవాళ బీజేపీ చాలా పట్టుదలగా ప్రతి కార్యకర్త ఇవాళ బీజేపీ విజయానికి కృషి చేశారు. నాయకులంతా కూడా కష్టపడి తిరిగారు. ప్రతి వార్డుకి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు తిరిగి కష్టపడ్డారు. సో ప్రజల యొక్క మన్నని పొందారు, ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకున్నారు అనేది మనకు కనబడుతుందండి. ఒక్కసారి పుల్లారావు ఎలా చూస్తారండి? ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసారా మీరు? చూసా. ఒక్క కేకే సర్వే తప్ప ఆల్మోస్ట్ బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. ఏంటండి ఇది? మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? యాక్సెప్ట్ చేస్తా, 100% యాక్సెప్ట్ చేస్తా. రఘు గారు చెప్పిందంతా విన్నాను. ఆయన సీనియర్ పర్సనాలిటీ కాదు ఇది అని చెప్పని ఆయన చెప్పిన మాటలకి యాక్సెప్టెడ్ హిస్ వ్యూస్ రెస్పెక్ట్ఫుల్లీ. మెయిన్ థింగ్ ఏమిటంటే ఈవేళ